హాయ్ ఫ్రెండ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈకి సంబంధించి సూపరింటెండెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ లింక్ అయితే యాక్టివేట్ అయితే అయిందనమాట. 2 జనవరి 2025, ఇంకా 31 జనవరి 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ కూడా చదువుకోవాలన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను. ఫీజు అనేది ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే ఈ సిబిఎస్ఈ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడాను ఫీజు లేదనమాట, 0 ఫీజు. ఇంకా కూడా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జూనియర్ అసిస్టెంట్కి 800, అలాగే సూపరింటెండెంట్కి ఒక 800 అనమాట. మీరు 2 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే 2 పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు అయితే మీరు రెండింటికి కూడా పే చేసుకోవాలన్నమాట. ఫీజు లేని వాళ్ళు అయితే ఫ్రీగా అయితే 2 పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మొదట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకోవాలి, తర్వాత ఫీజు ఉన్న వాళ్ళు అయితే ఫీజు పే చేసుకోవాలన్నమాట. మొత్తం 3 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్. అలాగే కిందకైతే రావాలి. ఇవన్నీ చదువుకున్న తర్వాత అగ్రీ అనాలన్నమాట. ఆ అగ్రీ అంటే మనకి ఇలాగైతే వచ్చింది. ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్. ఫ్రెండ్స్, ఇక్కడ మొదట పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. క్యాండిడేట్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, డే, మంత్, ఇయర్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే జెండర్ మేల్, ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఐడెంటిటీ టైప్ కోసం మనకి ఓటర్ ఐడి, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, రేషన్ కార్డు, ఇంకా ఎనీ అదర్ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్లో మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ దీనికి మనకి తర్వాత ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. అలాగే మన ఈమెయిల్ ఐడి కూడాను మనం జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి, మిస్టేక్స్ లేకుండా. ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోవాలి. ఇంకా పాస్వర్డ్ వాడు క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే అది వచ్చేసరికి మనకి 8 to 13 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక న్యూమరిక్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చారనమాట, ఏదో ఒకటి. అలాగే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్. ఇక్కడ 8 to 13 క్యారెక్టర్స్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది అనమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 బటన్స్ వచ్చాయి అనమాట, ఎడిట్ ఒకటి, సబ్మిట్ నెక్స్ట్ అనేది. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది తప్పనిసరిగా మనం వెరిఫై చేసుకోవాలని చేసి చెప్తున్నారనమాట. ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మోడిఫై చేసుకోవాలంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఫ్రెండ్స్, అన్ని ప్రాపర్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట, గ్రీన్ బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి ఓటీపీస్ సెపరేట్గా వచ్చాయన్నమాట. ఇక్కడ పైన వచ్చేసరికి మనకి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వెరిఫై అండ్ ఫైనల్ సబ్మిట్ బటన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు కనుక రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అంటే మీకు తిరిగి అయితే మీకు ఓటీపీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మనకు వస్తుంది అనమాట. అప్లికేషన్ నెంబరు ఆ యొక్క పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నాము, ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మనం లాగిన్ అయితే అవ్వచ్చు. ఇది ఆటోమేటిక్గా లాగిన్ అయిందనమాట. మనం ఎప్పుడైతే మొబైల్ నెంబర్ వెరిఫై చేసామో, ఈమెయిల్ ఐడి వెరిఫై చేసామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఇది లాగిన్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ పైకి వస్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్, అప్లై ఫర్ సెలక్షన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అన్ని ట్యాబ్స్ మనం 1 by 1 చేసుకోవాలి. ఇక్కడ ఇన్కంప్లీట్ అని ఉంది, అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది. కిందకు వస్తే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉందన్నమాట, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇది అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అనమాట. క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. నేషనాలిటీ కూడా ఆటోమేటిక్గా వచ్చింది, ఇండియన్. కేటగిరీ మీకు కేటగిరీ అనేది జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా, లేదంటే ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సబ్ కేటగిరీ కనుక ఉంటే ఇక్కడ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా కూడాను 2016 యాక్ట్ ప్రకారం ఇంక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. లేకపోతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాని వాళ్ళు అయితే ఈ 2 నో పెడితే సరిపోతుంది. జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఈ 2 నో పెట్టుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే, పిహెచ్ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా అదర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే సిబిఎస్ఈలో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఎంప్లాయ్మెంట్ ఐడి అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే
అవసరమైతే లేదనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ మిలిటరీ సర్వీస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. మీడియం ఇన్ విచ్ యూ వాంట్ టు అపియర్ ఇన్ స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది 2 పోస్టులకి కూడా. సో మీరు టైపింగ్ అనేది ఇంగ్లీష్లోనా లేకపోతే హిందీలోనా మీరు కంప్యూటర్ మీద చేయగలగాలి. సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఆర్ యూ మ్యారీడ్, మీకు మ్యారిటల్ స్టేటస్ అని మీరు కనుక మ్యారీడ్ అయితే ఎస్ పెట్టాలి, మీరు అన్మ్యారీడ్ అయితే నో పెట్టాలన్నమాట. సో మీరు మ్యారీడ్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అన్మ్యారీడ్ అయితే నో పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీన్ని మీరు క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ డూ యూ వాంట్ సేవ్ అని వస్తున్నది, మనం చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే ఎస్ అనొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయన్నమాట. ఒకటి సూపరింటెండెంట్, ఇదైతే గ్రూప్ బి కింద వస్తుంది, లెవెల్ 6 శాలరీ పర్టికులర్స్ అప్లికబుల్ అవుతాయి. జూనియర్ అసిస్టెంట్ దీనికి వచ్చేసరికి గ్రూప్ సి అనమాట, లెవెల్ 2 అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా మనకి సూపరింటెండెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీ అనమాట, బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే ఎనీ డిగ్రీతో పాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషు లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ కంప్యూటర్ మీద టైప్ చేయగలిగితే ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ అనమాట, 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషు లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అనమాట. సో మీకు రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటే 2 టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళకి 1600 రూపీస్ అయితే ఫీజు వస్తుంది అనమాట, లేని వాళ్ళకైతే 0 ఫీజు. ఫ్రెండ్స్ ఇక్కడ మన సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్న బట్టన్ దీన్ని మీకు క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. పైది వచ్చేసరికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అంటే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కానీ ఇంకా దేనికైనా, ఇదైతే పైది ఇంటర్మీడియట్ ఇదనమాట. కింద వచ్చే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. ఇంటర్మీడియట్కి సంబంధించి మన పాస్డ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పాసింగ్ ఇయర్ అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ యొక్క డ్రాప్ డౌన్ నుంచి. ప్లస్ ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చింది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. యూనివర్సిటీ బోర్డు, మీరు ఏ బోర్డులో అయితే చదువుకున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అన్నీ ఉంటాయి జనరల్గా, ఆంధ్రప్రదేశ్ ఏపీబీఐ ఉంటుంది, ఇంకా అన్నీ కూడా ఉంటాయి. లేనిది ఏదన్నా ఉంటే మనకి అదర్స్ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఎనీ అదర్ అని చూసారా లాస్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కూడాను జనరల్గా అయితే అన్నీ ఉంటాయి, మీరు చూసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ ఎలిజిబిలిటీ అనమాట, టైపింగ్ ఎలిజిబిలిటీ. ఫ్రెండ్స్ ఇక్కడ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషు లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కంప్యూటర్ మీద కనుక టైప్ చేయగలగాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు టైపింగ్ రాకపోతే కనుక ఐ డోంట్ ఫుల్ఫిల్ ద టైపింగ్ క్రైటీరియా ఇదైతే వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం కంపల్సరీగా దీన్ని టైపింగ్ అయితే కావాలి కాబట్టి మనం పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. రిజల్ట్ మోడ్ అనమాట, మీ ఇంటర్మీడియట్కి సంబంధించి మీకు సిజిపిఏ సిస్టంలో ఉన్నారా లేకపోతే పర్సంటేజ్ సిస్టమా ఏదో ఒకటి సెలెక్ట్ అయితే. సపోజ్ మీరు సిజిపిఏ సిస్టమ్ అయితే మ్యాక్సిమం గ్రేడ్ అంత 9.5 అనుకోండి, సెలెక్ట్ 10 అయితే 10 స్కేల్ అనమాట, మీకు ఎంత గ్రేడ్ వచ్చింది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇలాగైతే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సపోజ్ మీ పర్సంటేజ్ సిస్టమ్ అయితే కనుక డైరెక్ట్గా మ్యాక్సిమం మార్క్స్ అప్టైన్డ్ మార్క్స్ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. సపోజ్ మ్యాక్సిమం మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎంటర్ చేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి పాస్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, పాసింగ్ ఇయర్ అనమాట, పాసింగ్ ఇయర్ కూడా సెలెక్ట్. ఇవైతే స్లోగా ఉన్నది రావడానికి, కొంచెం నెమ్మదిగా అయితే మీరు 1 by 1 సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా యూనివర్సిటీ లేదంటే బోర్డు అనమాట, ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డిగ్రీ కాబట్టి మన యూనివర్సిటీ అయితే ఉంటుంది. ప్లస్ మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఉన్నది, అన్నీ ఉంటాయి. జనరల్గా మీరు జాగ్రత్తగా ఎత్తుక్కోవాలన్నమాట. ఫ్రెండ్స్ లేకపోతే కనుక ఎనీ అదర్ అనేది లాస్ట్లో ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా అన్నీ ఉంటాయి, జాగ్రత్తగా ఎత్తుక్కుంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ మీకు జనరల్గా వచ్చి ఉంటాయి, పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. రిజల్ట్ మోడ్ అనమాట, డిగ్రీకి సంబంధించి సిజిపిఏ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్. పర్సంటేజ్ అయితే కనుక 3 years కలుపుకొని టోటల్ మార్క్స్ ఎంత, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఎంటర్ చేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. సపోజ్ సిజిపిఏ సిస్టమ్ అయితే కనుక ఇందాకట్లాగా మనకి స్కేల్ 10 స్కేల్ 9.5 స్కేల్ సాగడం మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు ఎంత వచ్చింది సిజిపిఏ ఎంటర్ చేసి సరిపోతుంది. సేవ్ నెక్స్ట్ అన్న బటన్ దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి, ఎస్ అనాలి. ప్లస్ ఇక్కడ మనం బ్రౌజర్ నుండి ఇక్కడ ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రివ్యూ అండ్ అప్లోడ్ అనాలి, ఇలాగైతే వస్తుంది. సిగ్నేచర్ అన్నీ కూడా వస్తాయి. సేవ్ అంటే సరిపోతుంది,
ఆటోమేటిక్గా వచ్చేది. అదేవిధంగా అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ టిక్ ఆన్ చేస్తే సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ అని ఉంది, ఇక్కడ మనం చేసుకోవచ్చు. లేదంటే ప్రీవియస్ ఆప్షన్ ఉంది, బ్యాక్కి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. లేదా అన్ని ప్రాపర్గా ఉంటే ఫైనల్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మన ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఇక్కడ కైండ్లీ వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ అని ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట. వన్స్ సబ్మిటెడ్ దీస్ క్రెడెన్షియల్స్ కెనాట్ బి చేంజ్, అంటే ఎడిట్ ఆప్షన్ లేదనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ దీనిని ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. అయితే నో అనేది ప్రీవియస్కి వెళ్ళి మీరు చెక్ చేసుకొని మోడిఫై అయితే చేసుకోవచ్చు. అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే ఎస్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనం ఇక్కడ అన్ని ఆప్షన్స్ మనం క్లియర్ చేసాము, ఫీజు మాత్రం మిగిలిపోయింది. ఇంకా ఎస్సీ ఎస్టీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ వీళ్ళందరికీ ఫీజు లేదనమాట. అయితే వాళ్ళకి ఈ స్టెప్ అయితే ఉండదు, మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. వీళ్ళకి మాత్రం ఫీజు ఉంది కాబట్టి ఫీజు అయితే పే చేసుకోవాలి. మేల్ క్యాండిడేట్స్ ఓబీసీ యూఆర్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒక పోస్ట్కి 800 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ప్లస్ ఇలా వస్తుంది. నేను 2 పోస్టులు ఇచ్చాను, 1600 వచ్చిందనమాట. పే ఫీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎనీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ అయితే ఈ ఆప్షన్ తీసుకొని ప్రొసీడ్ అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ బిల్ డెస్క్ అనమాట. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ యూఆర్ యూపీఐ ద్వారా ఏదో ఒక దాని ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. వచ్చింది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనమాట నెట్ బ్యాంకింగ్కి సంబంధించి. ఇక్కడైతే మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ వాళ్ళది ఈ ఆప్షన్ తీసుకుని కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈజీగా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.